18 ఆగస్ట్ 2025లో అంటే ఈ వారం ముందు నుంచే వర్షం పడతా ఉంది. ఇంకా వారం దాకా అయితే వర్షం ఉన్నదంట. కొన్ని ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర కానీ మన దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కానీ ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ అయితే ఉన్నది. నార్మల్ వర్షాలైనా సరే ఎవరైనా సరే పొలాలకి పంట పొలాలకు వెళ్ళేటప్పుడు జర జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడవచ్చు కదా, గడ్డవ పడుతుంది కదా, ఈ గడ్డవ పడే ప్రాంతం అంతా కట్ట అనమాట. అంటే చెరువు నీళ్ళు, అలుగు నీళ్ళు మొత్తం అవతల కాలువ ఉంటుంది. ఆ కాలువకి వెళ్ళి నీళ్ళు పోతూ ఉంటాయి. ఒక వాగు అయితే అట్లా పోతూ ఉంటుంది. ఇట్లా పొలం చుట్టూ ఇట్లా తిరిగి ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఇట్లా వెళ్ళే నీళ్ళు ఏమవుతుందంటే కొన్నిసార్లు కట్టలు దిగి మొత్తం మనం పొలాల్లో కూడా రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సేమ్ కట్టలు దిగి నీళ్ళు లోపలికి వచ్చింది. సో ఇదంతా ఇక్కడ కొట్టుకోపోయింది పంట పొలాలు మొత్తం. సో ప్రాణాల కంటే ఏదైతే ఎక్కువ కాదు. సో రైతులకు కొంచెం ఎంత బాధ ఉన్నా సరే ఇలాంటప్పుడు ఇలా వరదలు కొట్టుకుపోయే ప్రాంతాలకి అయితే వెళ్ళకూడదు. ఒక్కళ్ళైతే వెళ్ళొద్దు. సో వెళ్తే మాత్రం ఎవరైనా రైతుల సహాయంతో కొంచెం దూరం నుంచి చూడాలి తప్ప లోపల దిగొద్దు. సో నేను ప్రజెంట్ లోపల దిగిన. సో ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేయమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అది కట్ట, ఇది ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేవి పైనుంచి ఉబ్బిపోతూ ఉంటాయి. అండ్ పైనుంచి ఇట్లా ఊపడుతుంది, ఇసుక మెట్ట బారింది. ఇదంతా సుడిగుండం లెక్క పైనుంచి ఒక్కటేసారి వరదలా సడన్గా వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మనం ఇటు మధ్యలో ఖర్చు నించున్నాం కాబట్టి ఈ నీళ్ళు ఇట్లా పైనుంచి పోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఒకటేసారి వరద వచ్చింది అనుకోండి, మనం ఎటు వెళ్ళలేము. ఇటు పోతే వాగు లోతు ఉంటుంది, ప్లస్ ఇట్లా కరెంటు స్తంభాలు ఉంటాయి కదా, వీటిలో కరెంట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇవి హెవీ లైన్స్ ఇవన్నీ తెగవచ్చు. ఎంత పెద్ద బందోబస్తు ఉన్నా సరే ఏదో ఒక బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి కుదిరినంత వరకు అయితే వర్షాలు పడే టైంకి అయితే రైతులు తమ పంట పొలాలకి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, తోడు తీసుకుని వెళ్ళండి. మెయిన్గా వరద వస్తుంది, ఇలాంటి కట్టలు ఉన్నాయి మన పొలాల చుట్టూ అనుకున్నప్పుడు మాత్రం కొన్ని రోజుల వరకు వెళ్ళకపోవడం మంచిది. మంచిగా ఉండి ఇప్పుడుగా తర్వాత కానీ చేసుకోవచ్చు. మంచిగా లేకపోతే మనం ఏం చేసేది అయితే లేదు, బాధ అయితే ఉండొచ్చు కానీ తప్పదు. పైగా ఈ వరదలలో పాములు ఇట్లన్నీ కొట్టుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇప్పుడైతే ప్రజెంట్ నీళ్ళు లేవు, ఎందుకంటే కట్ట తగ్గిపోయి కిందకి వెళ్ళిపోవడం వల్ల, అంటే పొలం వరాలు వెళ్ళిపోవడం వల్ల నీళ్ళు అయితే లేవు. నీళ్ళు ఉంటే మాత్రం అసలే దిగవద్దు. ఇలా పాములు ఇట్లా ఏమైనా ఉండే అవకాశం ఉంది. ప్రాణం అన్నది ఒక లక్కీ లాటరీ లాంటిది. ఉన్నన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు పోయిద్ది ఏమైతే తెలియదు అనమాట. సో ఇప్పుడు చూడవచ్చు ఇదంతా. ఇందులో పాములు కానీ ఏమైనా ప్రమాదకరమైన ఏమైనా ఉండవచ్చు. చేపల ఆశపడి కూడా ఇలాంటి చోటుకైతే రాకపోవడం మంచిది. సో ఇట్లా వస్తుందన్నమాట వరద, ఆ పొలం నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది. అండ్ పెద్ద వరద వస్తుంది, చిన్న వరద అయినా పెద్ద వరద అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైనా ఇలా పంట పొలాలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పి రండి. ఎందుకంటే ఇలా పంట పొలాలకు వెళ్తున్నామని కుదిరితే ఫోన్ కూడా తీసుకొని రండి. కానీ ఉరుములు ఇట్లా వాడేటప్పుడు ఫోన్లు వాడొద్దు, జాగ్రత్తగా రండి. సడన్గా ఇలాంటి కట్టలు దిగి మీద పడితే ఎవరో వచ్చి బతికించేంత వరకు అయితే ప్రాణాలు ఉండవు. ప్రాణాలు అనేవి చాలా సెకండ్స్లో వెళ్ళిపోతుంది, గాలి బుగ్గలా పేలిపోయే అవకాశం ఉంటుంది. ఈ వరద అనేది పేదోడా, పైసలు ఉన్నోడా, చిన్నోడా, పెద్దోడా ఉండదు. వచ్చిందా అందరినీ క్లీన్ చేసుకొని పోతుంది. అండ్ వాటికి జాలి ఉండదు అనమాట, ప్రకృతి వైపరీత్యం. కాబట్టి కుదిరినంత వరకు జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి, ఎవరైతే కాపాడు.